స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ విజిబిలిటీ కంట్రోల్. ఒక వేరియబుల్ని మనం ఒక క్లాసులో డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క విజిబిలిటీ అంటే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుందంటే చెప్పేటువంటి దాన్నే విజిబిలిటీ కంట్రోల్ అంటాం. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఫ్రెండ్లీ, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ వీటిని ఏమంటామంటే యాక్సెస్ మాడిఫైయర్స్ అంటాం. యాక్సెస్ మాడిఫైయర్స్ అంటాం. సో ఒక వేరియబుల్కి ముందర మనం ఏదైతే అసైన్ చేసామో పబ్లిక్ అని, లేకపోతే ప్రొటెక్టెడ్ అని, ఫ్రెండ్లీ అని ఏ యాక్సెస్ మాడిఫైయర్ని అసైన్ చేసామో ఆ అసైన్ చేసినటువంటి మాడిఫైయర్ని బట్టి వేరియబుల్ యొక్క స్కోప్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మొట్టమొదటి మనం పబ్లిక్ దగ్గర మొదలు పెడదాం. ఒక వేరియబుల్కి ముందర నేను ఏం చేశానంటే పబ్లిక్ ఇంట్ ఏ అని డిక్లేర్ చేసుకున్నాను. పబ్లిక్ ఇంట్ ఏ అని డిక్లేర్ చేసుకున్నాను. ఇలాగా ఒక వేరియబుల్ని పబ్లిక్ అనే కీవర్డ్తో స్పెసిఫై చేసినప్పుడు ఆ క్లాసు సేమ్ క్లాస్లో యాక్సెస్ చేయబడుతుంటుంది. అంటే చూడండి, ఆ క్లాసు ఇప్పుడు ఏ అనే క్లాసులో ఉందనుకుందాం. సో సేమ్ క్లాస్లో యాక్సెస్ చేయబడుతూ ఉంటుంది. దాని తర్వాత ఆ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయబడినటువంటి సబ్ క్లాస్లో కూడా ఇన్హెరిట్ చేయబడుతుంటుంది. అంటే ఇప్పుడు ఏ అనే క్లాస్ తీసుకున్నాం, ఏ అనే క్లాస్లో ఉంది ఏ అనేటువంటి వేరియబుల్, ఈ క్లాస్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఏ నుంచి డిరైవ్ చేయబడినటువంటి సబ్ క్లాస్ బి ఉందనుకోండి, బిలో కూడా ఇది యాక్సెస్ చేయబడుతుంటుంది. అర్థమైందా? సో సేమ్ క్లాస్లోను, సేమ్ క్లాస్ నుంచి డిరైవ్ చేయబడినటువంటి సబ్ క్లాస్లో సేమ్ ప్యాకేజ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇది మనకి సమ్ P1 అనే ఒక ప్యాకేజ్లో ఉంది. ప్యాకేజ్ మీన్స్ ప్యాకేజ్ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు మెథడ్స్ అన్ని క్లాసులు ఎలాగైతే బంచ్ అయి ఉంటాయో క్లాసెస్ అన్నీ కూడా ప్యాకేజీల్లో ఉంటాయి. ఇది మనం స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. మెథడ్స్ అన్నీ క్లాసుల్లో ఉంటాయి, క్లాసులు అన్నీ ప్యాకేజీల్లో ఉంటాయి అన్నాను. ఇప్పుడు నేను ఇందులో చూడండి, ఇది ఏమన్నాడు, సబ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్. ఇప్పుడు ఏబి రెండు కూడా P1 అనే ఒక ప్యాకేజీలో ఉన్నాయి. సో ఈ ఏ అనే వేరియబుల్ ఏకి యాక్సెస్ అవుతుంది, ఏ నుంచి డెరైవ్ చేయబడిన బికి యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ దీంతో పాటుగా సబ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్ అంటే ఇదే ప్యాకేజీలో ఉండే క్లాస్కి యాక్సెస్ చేయబడుతుంది. సబ్ క్లాస్లో అదర్ క్లాసెస్ ఇన్ సేమ్ ప్యాకేజ్. ఏతో ఇన్హెరిట్ అవ్వలేదు, కానీ సి అనే ఒక క్లాస్ ఉంది, కానీ ఇది ఎందులో ఉంది, P1 అనేటువంటి ప్యాకేజీలోనే ఉంది. ఏ అనే వేరియబుల్ ఎందులో ఉంది, ఏ అనే క్లాస్లో ఉంది. అంటే అది యాక్సెస్ చేయబడుతుంది ఎప్పుడు, పబ్లిక్ అనే కీవర్డ్ ఒక వేరియబుల్కి ముందు పెట్టినప్పుడు. అంటే ఇలాగా ఇంట్ పబ్లిక్ ఇంట్ ఏ అని డిక్లేర్ చేశాను. పబ్లిక్ ఇంట్ ఏ అని డిక్లేర్ చేసినప్పుడు చూడండి, ఈ ఏ అనే వేరియబుల్ ఎందులోది, ఏ అనే క్లాస్లోది. ఏ అనే క్లాస్లో అది యాక్సెస్ చేయబడుతుంది. అంతేకాకుండా ఏ నుంచి డెరైవ్ చేయబడిన బి అనే క్లాస్లో యాక్సెస్ చేయబడుతుంది. ఇది సబ్ క్లాస్ కాబట్టి. నెక్స్ట్ ఏబి రెండు కూడా P1 అనే ప్యాకేజీలో ఉన్నాయి, ఏ నుంచి బి డెరైవ్ చేయబడింది. నెక్స్ట్ సి అనే ఒక క్లాస్ ఉంది, ఇది ఎందులోది, P1 అనే ప్యాకేజీలోదే. దాంట్లో కూడా ఇది యాక్సెస్ చేయబడుతుంది, ఏ అనే వేరియబుల్. దానికి కూడా ఇది యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సబ్ క్లాస్ ఇన్ అదర్ ప్యాకేజ్. ఇప్పుడు నేను P2 అనేటువంటి ఒక ప్యాకేజ్ తీసుకున్నా, దీంట్లో డి అనే క్లాస్ ఉంది. ఓకే, సో ఏ అనే క్లాస్ నుంచి డీని డెరైవ్ చేశాను. ఇక్కడ బీకి డీకి తేడా ఏంటి, ఏ అనే క్లాస్ నుంచి బి డిరైవ్ చేయబడింది, సేమ్ ప్యాకేజీలో ఉంది. ఏ నుంచి డి డిరైవ్ చేయబడింది, కానీ ఇది మాత్రం ఏ క్లాస్లో ఉంది, P2లో ఉంది. దీంట్లో కూడా ఏ అనే వేరియబుల్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ నాన్ సబ్ క్లాస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. ఈ అనే ఒక క్లాస్ ఉంది, ఇది P2 ప్యాకేజీలో ఉంది, దీనికి సబ్ క్లాస్ కాదు, దీనికి కూడా ఏ అనే వేరియబుల్ యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ని పబ్లిక్ అనేటువంటి కీవర్డ్తో పెట్టామో ఇందులో ఏమే క్లాసెస్కి యాక్సెసిబిలిటీ ఉంటుందో చూడండి. ఎగ్జాంపుల్ ప్రకారం ఏ, బి, సి, డి, ఈ ఐదింటికి కూడా ఒక వేరియబుల్కి పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టడం వలన ఐదింటికి కూడా యాక్సెసిబిలిటీ వస్తుందన్నమాట దీంట్లో. సో పబ్లిక్ అనే కీవర్డ్ ద్వారా అది సేమ్ క్లాస్ అంటే ఏ, తర్వాత సబ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్,
ఏ నుంచి డెరైవ్ చేయబడిన బి అనే క్లాస్, ఏ ఎక్కడుంది స్మాల్ వేరియబుల్ ఏ అనే క్లాస్ సంబంధించి అనమాట. ఏ నుంచి డెరైవ్ చేయబడిన బి అనే క్లాస్కి, నెక్స్ట్ ఏ నుంచి డెరైవ్ చేయబడకపోయినా ఇదే ప్యాకేజీలో ఉండే సి అనే క్లాస్కి, నెక్స్ట్ ఏ నుంచి డెరైవ్ చేయబడి దీనికి సంబంధం లేని ప్యాకేజ్ ఏదైతే ఉందో పీటీలో ఉందో దీనికి ఏకి సంబంధం లేదు, నెక్స్ట్ దీని ప్యాకేజీ కూడా కాదు, ఈ అనే సబ్ క్లాస్కి కూడా ఏ అనే వేరియబుల్ యాక్సెసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఒక వేరియబుల్కి పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టావో అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఇది ఇస్తుందన్నమాట దీంట్లో. ఓకే, సో ఏ బి సి డి ఈ ఐదింటికి కూడా ఇది యాక్సెసిబిలిటీ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్రొటెక్టెడ్. ఒక వేరియబుల్కి ముందర నువ్వు ప్రొటెక్టెడ్ ఇంటి ఏ అన్నావు అనుకోండి, ఇందాక ఇవన్నిటికి వస్తుంది కదా. నెక్స్ట్ ఒక వేరియబుల్కి ముందు ప్రొటెక్టెడ్ అని పెట్టినప్పుడు ఏమన్నాడు వాడు, సేమ్ క్లాస్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే సేమ్ క్లాస్ అంటే ఏకి యాక్సెసిబిలిటీ ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు వాడు, సబ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్. ఏనే వేరియబుల్ ఏ క్లాస్లో ఉంది, క్యాపిటల్ ఏ క్లాస్లో ఉంది, దీనికి సబ్ క్లాస్ ఎవరు, బీకి. దీనికి కూడా స్మాల్ వేరియబుల్ ఏనే వేరియబుల్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, అంటే బి. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు వాడు, అదర్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్. ఇదే ప్యాకేజీలో ఉండి వేరే క్లాస్ ఎవరు, సి. దీనికి కూడా యాక్సెసిబిలిటీ ఇచ్చాడు, సి. నెక్స్ట్ సబ్ క్లాస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. సబ్ క్లాస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. ఏ నుంచి డెరైవ్ చేయబడిన క్లాస్ ఏది, డి. వేరే ప్యాకేజీలో ఉండి డి, సో డీకి యాక్సెసిబిలిటీ ఉంది. నెక్స్ట్ తర్వాత నాన్ సబ్ క్లాస్ ఇన్ అదర్ ప్యాకేజ్. ఈ అనేటువంటిది వేరే ప్యాకేజీలో ఉంది, ఏకి ఏ అనే క్లాస్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఓన్లీ వీటికి మాత్రమే యాక్సెసిబిలిటీ ఇచ్చారనమాట. ఏమని పెడితేను, ఒక వేరియబుల్ ముందర ప్రొటెక్టెడ్ అని పెడితే ఆ వేరియబుల్ డిక్లేర్ చేయబడిన క్లాస్కి, ఆ వేరియబుల్ కలిగినటువంటి క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయబడిన సబ్ క్లాస్కి, ఆ వేరియబుల్ క్లాస్ కలిగిన ప్యాకేజీలో ఉండే నాన్ సబ్ క్లాస్కి, నెక్స్ట్ ఈ క్లాస్ నుంచి డెరైవ్ చేయబడిన సబ్ క్లాస్కి మాత్రమే ప్రొటెక్టెడ్ అనేటువంటి కీవర్డ్ అసైన్ చేసిన వేరియబుల్ యాక్సెస్ అవుతుందన్నమాట. ఇంకా తర్వాతది ఫ్రెండ్లీ. ఎప్పుడైతే ఒక వేరియబుల్కి ముందర ఫ్రెండ్లీ అనేటువంటి కీవర్డ్ పెట్టావో, అంటే ఎలా రాయాలి, ఫ్రెండ్లీ ఇంట్ ఏ అన్నాం, ఫ్రెండ్లీ ఇంట్ ఏ అన్నాం. చూడండి ఏమన్నాడు వాడు, సేమ్ క్లాస్. ఓకే, ఏ అనే వేరియబుల్ ఏ క్లాస్లో ఉంది, క్యాపిటల్ ఏ అనే క్లాస్లో ఉంది కాబట్టి ఏ అనే క్లాసెస్ ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇక్కడ రాద్దాం ఏ. ఓకే, నౌ రెండో పాయింట్ ఏంటి, సబ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్. ఇదే ప్యాకేజీలో ఉండి ఏకి సబ్ క్లాస్ ఎవరు, బి. బి కూడా ఏ అనే వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. తర్వాత ఎస్, అదర్ క్లాసెస్ ఇన్ సేమ్ ప్యాకేజ్. నౌ ఏ అనేటువంటి క్లాస్ కలిగిన క్లాసు P1. P1 అనే క్లాస్లో ఏబితో పాటుగా ఎవరున్నారు, సి. మిగిలిన వాటికి యాక్సెసిబిలిటీ లేదు, నో అన్నాడు కాబట్టి తీసేద్దాం. ఓకే, ఆ వేరియబుల్ కలిగిన క్లాసు, ఆ వేరియబుల్ కలిగిన క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేయబడిన క్లాసు, ఆ వేరియబుల్ క్లాస్ కలిగిన ప్యాకేజీలో ఉండే క్లాస్, అంటే ఏబిసికి మాత్రమే దాన్ని యాక్సెస్ చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏమని పెట్టినప్పుడు, వేరియబుల్కి ముందు ఫ్రెండ్లీ అని పెట్టినప్పుడు. ఇంకా తర్వాతది ప్రైవేట్ ప్రొటెక్టెడ్. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, ప్రైవేట్ స్పేస్ ప్రొటెక్టెడ్ ఇంట్ ఏ అన్నాను, ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఇంట్ ఏ అన్నాను. ఒక వేరియబుల్కి ముందర నేను ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని పెట్టినప్పుడు ఎక్కడ యాక్సెస్ అవుతుంది, సేమ్ క్లాస్, అంటే ఏ అనే క్లాస్కి ఇది యాక్సెస్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత ఏంది, సబ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్. ఇదే ప్యాకేజీలో ఉండి సబ్ క్లాస్లో ఎవరు, బికి మాత్రమే ఇది యాక్సెస్ అవుతుంది. నో అంటే అదర్ సబ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్ కుదరదు. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు వాడు ఇక్కడ, సబ్ క్లాస్ ఇన్ అదర్ ప్యాకేజ్ అన్నాడు. ఓకే, ఏ నుంచి డెరైవ్ చేయబడిన క్లాసు వేరే ప్యాకేజీలో ఉండేది ఇది డి. దీనికి మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో ఒక వేరియబుల్కి ముందర నేను ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని పెడితే ఆ వేరియబుల్ కలిగిన క్లాస్కి, ఆ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేయబడిన క్లాస్కి, అది అదే ప్యాకేజీలో ఉన్నా పక్క ప్యాకేజీలో ఉన్నా మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఆ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయబడిన ఇన్హెరిట్ చేయబడినటువంటి ప్యాకేజ్ దేనికి కూడా
క్లాస్కి దేనికి కూడా అది యాక్సెస్ అవ్వదు. అంటే సికి ఈకి యాక్సెస్ అవ్వదు అనమాట. ఏ నుంచి బి డెరైవ్ చేయబడింది కాబట్టి బీకి కుదురుతుంది, ఏ నుంచి డీకి కూడా డెరైవ్ చేయబడింది కాబట్టి డీకి కూడా అవుతుంది. అందుకని ఏ బిడి 3 క్లాసెస్ ఉన్నాయి. ఇంకా తర్వాతది ప్రైవేట్, కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ అనమాట. సేమ్ క్లాస్, ఓన్లీ ఏ అనేటువంటి క్లాస్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ప్రైవేట్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ ఆ క్లాస్కి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇదిగో ఏ అనే క్లాస్కి మాత్రమే యాక్సెసిబిలిటీ. ఏమని డిక్లేర్ చేయాలి? ప్రైవేట్ ఇంట్ ఏ, ప్రైవేట్ ఇంట్ ఏ అన్నాం. చూసారా? సో ఇక్కడ ఒక వేరియబుల్ని ఇన్ని రకాల యాక్సెస్ మోడిఫైస్తో డిఫైన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క యాక్సెసిబిలిటీ అనేది అలా మారుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఒక వేరియబుల్కి ముందర పబ్లిక్ అనేటువంటి కీవర్డ్ పెట్టినప్పుడు ఆ వేరియబుల్ నుంచి పబ్లిక్, ఆ వేరియబుల్ కలిగిన క్లాస్కి, ఆ వేరియబుల్ నుంచి ఇన్హెరిట్ చేయబడిన క్లాస్కి, తర్వాత అదే ప్యాకేజీలో ఉండే ఇంకో క్లాస్కి, ఆ క్లాస్ నుంచి డెరైవ్ చేయబడిన క్లాస్కి, ఆ క్లాస్ నుంచి పక్క క్లాస్లో ఉండేటువంటి వేరే క్లాస్కి కూడా, పక్క ప్యాకేజీలో ఉండే క్లాస్ కూడా యాక్సెస్ చేయబడుతుంటుంది. ఇంకా పబ్లిక్ అయిపోయింది. ప్రొటెక్టెడ్ తీసుకుంటే కనుక ఆ క్లాస్కి, ఆ క్లాస్ నుంచి డెరైవ్ చేయబడిన క్లాస్కి, అదే ప్యాకేజీలో ఉండే వేరే క్లాస్కి, నెక్స్ట్ ఈ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయబడినటువంటి ఇంకో క్లాస్కి ఈ ప్రైవేట్ అనేటువంటిది ప్రొటెక్టెడ్ అనేటువంటిది ఉపయోగపడుతుంటుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఏంటి? ఫ్రెండ్లీ అంటే ఆ క్లాస్కి, ఆ క్లాస్ నుంచి డెరైవ్ చేయబడిన క్లాస్కి, తర్వాత ఆ క్లాస్లో ఆ ప్యాకేజీలో ఉండేటువంటి క్లాస్కి అది యాక్సెస్ అవుతుంది. దిస్ ఈజ్ ఫ్రెండ్లీ. తర్వాత ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అంటే ఈ క్లాస్కి, ఈ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయబడినటువంటి క్లాస్కి, ఈ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయబడి వేరే ప్యాకేజీలో ఉండే క్లాస్కి ఇది ఉపయోగపడుతుంది. ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అంటే నెక్స్ట్ ప్రైవేట్ ఓన్లీ ఆ క్లాస్కి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ విజిబిలిటీ కంట్రోల్లో ఒక వేరియబుల్ యొక్క విజిబిలిటీ అంటే యాక్సెస్ ఎంతవరకు పర్మిషన్స్ ఉన్నాయి అనేది చెప్తుందన్నమాట. ఇది మనం డిఫైన్ చేసినటువంటి, మనం ఉపయోగించినటువంటి యాక్సెస్ మాడిఫైయర్ని బట్టి అది డిఫైన్ అవుతుంటుందన్నమాట. ఆ వేరియబుల్ ముందు పబ్లిక్ అని పెడితే ఏ విధంగా ఉంటుంది, అదిగో ఇక్కడ ఈ డయాగ్రామ్ దగ్గరెట్టే పెట్టుకుని అక్కడ కనిపించేటువంటి ఆ క్లాస్ నేమ్స్ని మనం చూసుకోగలిగితే ఇవేమిటనేది అర్థమవుతుంది. P1 P2 అనే ప్యాకేజీలు అనమాట. ఈ ప్యాకేజీలో ఏబీసీ క్లాస్ ఉంటుంది, ఈ ప్యాకేజీలోనేమో డిఈ క్లాస్ ఉంటుంది. ఏ నుంచి డి ఎక్స్టెండ్ చేయబడింది, ఈకి సంబంధం లేదు. ఏబీసీ అనేవి ఒకే క్లాస్లో ఉంటాయి, డిఈ అనేవి ఒక క్లాస్లో, ఒక ఏబీసీ అనేవి ఒక ప్యాకేజీలో ఉంటాయి, డిఈ అనేవి ఒక ప్యాకేజీలో ఉంటాయి. ఒక డి మాత్రం ఏ నుంచి ఎక్స్టెండ్ చేయబడుతుంది అనమాట. ఇలా ముందర మీరు డయాగ్రామ్ని ఐడెంటిఫికేషన్ చేస్తే ఏ విధంగా మనం వేరియబుల్కి ముందు యాక్సెస్ మాడిఫై చేస్తే ఆ క్లాస్లో యాక్సెస్ చేయగలుగుతాయనేటువంటిది చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ విజిబిలిటీ కంట్రోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్.